నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ప్రగతి సమీక్షలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన మూల్యాంకనంలో ఈ విషయం వెల్లడైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల సైబర్ సెక్యూరిటీ బ్యూరోల పనితీరును 9 కీలక పారామితుల ఆధారంగా విశ్లేషించి ఈ ర్యాంకును ఖరారు చేసింది. స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ S4C ఏర్పాటు, E0FAR అమలు, గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ GRM, బాధితులకు తిరిగి నగదు ఇప్పించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ MRM వినియోగం, సహయోగ సమన్వయ పోర్టళ్ల వాడకం, సైబర్ క్రైమ్ హాట్స్పాట్ల పర్యవేక్షణ, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాల్లో కనపరిచిన అత్యుత్తమ పనితీరు ఆధారంగా తెలంగాణ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా S4C కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని కేంద్ర వేదికలను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ప్రజలు సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్కు డయల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని TGCSB సూచించింది. ఫిర్యాదుల పరిష్కారం, నష్టపోయిన డబ్బును తిరిగి పొందడంలో బాధితులకు సాయం అందజేసేందుకు ప్రత్యేకంగా 8712665600 అనే హెల్ప్లైన్ నంబర్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా వెల్లడించింది. పోలీసింగ్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సైబర్ బాధితులకు వేగంగా అండగా నిలవడం వంటి నిరంతర చర్యలే తెలంగాణకు ఈ ఘనతను సాధించి పెట్టాయి.